జ్ఞానాన్ని అందివ్వడానికి మనకి రజనీ మేడం వచ్చారు. వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ వారికి ఒకసారి గట్టిగా చెప్పలు కొడుతున్నాం. మరి మేడం మనకి సుప్రసిద్ధులే. సో మనకి చక్కటి నాట్యాన్ని 2-3 సార్లు మనకి ఇక్కడ చక్కగా అందించారు. చక్కగా మంచి జ్ఞానవంతురాలు మేడం. సో మేడం ద్వారా ఈరోజు మనం వారి సందేశాన్ని తీసుకుందాం. ధన్యవాదాలు సార్. భజగోవిందం మీరు పాడుతుంటే చాలా గొప్పగా అనిపించింది. ఇక మీదట సంగీత ధ్యానంలో పూర్తిగా దాన్ని నేను ఆస్వాదించగలిగే అదృష్టం పొందాలనుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన పెద్దవారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మొదటగా శంకరాచార్యుల వారిని ధ్యానించుకుందాం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వందే గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. ఈ తరగతుల్లో మనం భక్తి, జ్ఞాన, వైరాగ్యాల గురించి మాట్లాడుకుంటున్నాం. దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు పుట్టుకతోనే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో పుట్టి అతి చిన్న ప్రాయంలోనే భగవంతుడి సాక్షాత్కారం పొందిన ఒక చిన్న భక్తుడు మనందరికీ ఆదర్శవంతుడు. అవును, ఆయనే ప్రహ్లాదుడు. ప్రహ్లాదోపాఖ్యానం గురించి తెలుసుకుందాం. ఒకవేళ మనకి సమయం సహకరిస్తే నేను పరిశోధన చేసిన సత్యభామ జడ, ఆత్మజ్ఞానం, వీటి గురించి పరిశోధన పత్రాన్ని నేను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో సమర్పించడం జరిగింది. వచ్చే నెలలో అది ప్రచురణలోకి వస్తుంది. దాని గురించి తెలుసుకునేందుకు మనకి సమయం సహకరిస్తే తెలుసుకుందాం. సభాకల్ప తరుణ్భాతి సభాకల్ప తరుణ్భాతి వేద సాగోపశోభితః శాస్త్రపుష్ప సమాకీర్ణ విద్వద్భ్రమర సంయుతః. ఇది సభాలక్షణం. అంటే సభ ఎలా ఉండాలి అంటే విద్వత్తులతో నిండి ఉండి ఎవరైతే జ్ఞానాన్ని తెలుసుకోవాలి అన్న ఉత్సాహంతో నిండి ఉన్నారో వాళ్ళతో సభ ఉండాలి. ఈరోజు నాకు సభ పూర్తిగా అదే లక్షణాలతో కనిపిస్తుంది. సమయాన్ని కాలక్షేపం చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మీరందరూ కూడా మీ యొక్క దైనందిక జీవితంలో ఈ సమయాన్ని కేటాయించి ఏదో భక్తిని, జ్ఞానాన్ని తెలుసుకోవాలి, దాన్ని అర్జించాలి అని వచ్చిన మీరందరూ కూడా నిజంగా కారణజన్ములే. అందుకు మీ అందరికీ ధన్యవాదాలు. గొప్ప జ్ఞాన జిజ్ఞాసతో ఉన్న వారి ముందు ఆ భగవంతుడు నాకు ప్రసాదించిన వాక్కు అన్న విభూతితో నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. నిజానికి ఇది నేను మీకు చెప్తున్నాను అని అనుకోకండి. నాతో నేనే మాట్లాడుకుంటున్నాను, నాకు నేనే గుర్తు తెచ్చుకుంటున్నాను. మీరందరూ ప్రాజ్ఞులు, మీకు అందరికీ తెలిసిన విషయాలే. కానీ ఈరోజు మనకి వాక్కు అనే చర్చలో మనం సత్సంగం అంటాం కదా. ఎన్నో మనకి దైనందిక జీవితాల్లో ఉన్నా కానీ, మనకన్నీ తెలిసి ఉన్నా కానీ చర్చించుకోవడం అన్న విషయం ద్వారా మనం మళ్ళీ ఆ భగవంతుడికి దగ్గరగా జరిగిన వాళ్ళం అవుతాం. ఇక ప్రహ్లాదోపాఖ్యానం మొదలు పెడతాం. జయ విజయులిద్దరూ వైకుంఠంలో ద్వారపాలకులుగా ఉంటారు. సనక సనందనాది మహర్షులు ఆ స్వామిని దర్శించుకోవాలని వచ్చినప్పుడు వారు వారిని అడ్డగిస్తారు. అలా అడ్డగించిన సమయంలో సనక సనందనాది మహర్షులు కోపగించి వారికి శాపానుగ్రహాన్ని ఇస్తారు. శాప అనుగ్రహం అని ఎందుకు అంటున్నారంటే, గొప్పవాళ్ళు, సాధువులు మనకు ఇచ్చేది శాపం కాదు, మనం చేసిన పాపాన్ని మన నుంచి తీసేయడానికి వారు మనకి అది అనుగ్రహంగా ఇస్తారు.
ఆ శ్రీహరికి భక్తులుగా 7 జన్మల వరకు దూరంగా ఉంటారా, లేకపోతే శత్రువులుగా ఉండి 3 జన్మల్లో చేరిపోతారా? అలా ఆ జయ విజయులిద్దరూ 3 జన్మల పాటు ఆ హరితో వైరం పొంది తిరిగి ఆ తర్వాత ఆ శ్రీహరి చేతనే సంహరించబడి వైకుంఠానికి చేరుతారు. ఇది మనందరికీ తెలిసినదే. అలా ఆ జయ విజయులే హిరణ్యాక్ష హిరణ్యకశపులుగా జన్మిస్తారు. హిరణ్యాక్షుడు ఇతని యొక్క తత్వం ఏంటంటే, బయట ఏదైతే గొప్పగా కనపడుతుందో, అతి విలువైనదిగా కనపడుతుందో అదన్నీ నాకే కావాలి అనుకుంటాడు. అదంతా నేనే పొందాలి, పైగా అదంతా నేనే దాచేసుకోవాలి అనే తత్వం అతనిలో ఉంటుంది. అలా భూమిని తను తీసుకొని సముద్రంలోకి వెళ్ళిపోయి దాచేసుకుంటాడు. ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు, అదేంటండి సముద్రం భూమిలోనే కదా ఉంటుంది, మరి ఆ భూమిని తీసుకొని సముద్రం లోపలికి ఎలా వెళ్ళిపోతాడు అని. ఇక్కడ మనం ఒక విషయాన్ని మర్చిపోతున్నాం. మనం చూస్తున్న సూర్యుడు ఒక్కడేనా, మనం అంటున్న భూమి ఒక్కటేనా? కాదు. అనంత కోటి విశ్వంలో ఎన్నో కోటి సూర్యుళ్ళు, కోటి భూములు. అలానే ఈ విషయం నాసా కూడా నిరూపించింది. అంటే ఈ విశ్వాంతరంలో ఒక మహా గొప్ప సముద్రం ఉందని, అందులో ఎన్ని భూమండలాలైనా ఎన్ని సౌర మండలాలైనా తనలో ఇముడ్చుకునేటువంటి సముద్రం ఒకటి ఉంది అని నాసా కూడా కనుక్కుంది, ప్రచురించింది. ఇలా ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనం ఈ కథ చెప్పినప్పుడు పిల్లలు మనల్ని అడగొచ్చు, వారి యొక్క సందేహ నివృత్తి కోసం మనం ఇలాంటి విషయాలు కూడా మాట్లాడుకోవాలి, తర్కం కూడా కొంచెం తెలుసుకుంటే బాగుంటుందని. అలా ఆ భూమండలాన్ని మొత్తం తీసేసుకొని తనదిగా చేసేసుకొని లోపలికి తీసుకెళ్ళి దాచిపెట్టేసుకున్నాడు. ఎప్పుడెప్పుడు రాక్షసులుగా తన యొక్క వరాలతో కానీ తన యొక్క శక్తి సామర్థ్యాలతో కానీ ధర్మానికి వైకల్యం కల్పిస్తారో అప్పుడు శ్రీ మహావిష్ణువు వారిని సంహరించడానికి అవతార స్వీకరణ చేస్తూ ఉంటారు. అలా యజ్ఞవరాహస్వామిగా అవతరించి ఆ భూమండలాన్ని తన కోరల మీద నుంచి తీసుకుని వచ్చి కాపాడాడు. ఆ సమయంలో హిరణ్యాక్షుణ్ణి చంపేశాడు. యుద్ధం జరిగింది, చంపేశాడు. అతను చనిపోయిన తర్వాత మొదలవుతుందన్నమాట. ఈ రాక్షసులంతా దివి సంతానం. దివి అంటే రెండుగా చూసేది. అంటే ఏంటి? నేను వేరు, నువ్వు వేరు, నువ్వు వేరు, పరమాత్ముడు వేరు, రెండుగా చూసేది దితి. ఆ దితి సంతానమే దైత్యుడు. అదితి, దైత్యుడు అంటే రాక్షసుడు. అదితి, ఆ దితి అంటే రెండుగా చూడదు ఆవిడ, అంతా ఒకటిగా చూస్తుంది. అంటే నేను, నువ్వు, ఈ సమస్త భూమండలము, ఆ పరమాత్ముడు, జీవాత్మ విడివిడిగా లేరు. జగత్తులో జగన్నాథుడిని చూసే తత్వం అదితి. ఆవిడ సంతానం దేవతలు. ఈ దితి యొక్క కుమారులే కదా దైత్యుడైన ఇతను కూడా. ఇప్పుడు చనిపోయాడు. శోకం ఆవరించింది. చేసింది చెడ్డ పనే అయినా మనకు అప్పుడప్పుడు కష్టం వచ్చేస్తే చాలా బాధ అనిపిస్తుంది. మనకే ఎందుకు వచ్చింది కష్టం, చాలా బాధ. నలుగురిని చంపిన వాడికైనా తన బంధువులు చనిపోతే తనకు చాలా బాధ, తన కొడుకు చనిపోతే బాధ. అలాంటి బాధే ఇప్పుడు ఇక్కడ కూడా ఆవహించింది. ఆ హిరణ్యాక్షుడి యొక్క భార్య, వాడి పిల్లలు, ఆ దితి అనంతమైన శోకంలో మునిగిపోయారు, బాధపడుతున్నారు. ఆ బాధపడుతున్న వాళ్ళెవరికి వాడు చేసిన తప్పు గుర్తు రావడం లేదు, కేవలం శోకం మాత్రమే ఉంది. అలాంటి సమయంలో ఈ హిరణ్యకశిపుడు వచ్చి మాట్లాడతాడనమాట, గొప్ప తత్వబోధ చేస్తాడు. అమ్మ, ఎందుకు అనవసరంగా బాధపడుతున్నావు? ఈ శరీరంతో వచ్చిన వాడు ఎప్పుడైనా ఎక్కడైనా అలాగే ఉండిపోవడం మీరు చూసారా? చూడలేదు. శరీరంతో వచ్చిన వాడు వెళ్ళిపోవాలి, తప్పదు. పూర్వము యమధర్మరాజు ఒక కథ చెప్పాడు. ఆ కథ నేను ఇప్పుడు మీకు చెప్తాను. పూర్వకాలంలో ఒక చెట్టు పైన 2 పక్షులు ఉన్నాయంట. ఒక ఆడపక్షి, ఒక మగపక్షి. వాటికి సంతానం. అవి 2 అలా సంతోషంగా ఉన్నప్పుడు అటుగా వెళ్ళిపోతున్న ఒక బోయవాడు వాటిని చూసి ఆడపక్షిని రాయ పెట్టి కొట్టాడట. ఆ పక్షి కింద పడిపోయింది. దాని రెక్కలు విరిచేసి బుట్టలో వేసేసుకున్నాడు. ఆ బుట్టలో కన్నాలలో నుంచి ఆ ఆడపక్షి అలా మగపక్షిని, అంటే తన భర్తను చూస్తూ ఏడుస్తూ ఉంది. అప్పుడు ఆ భర్త అన్నాడంట ఆ మగపక్షి,
అయ్యో, ఇన్ని రోజులు మనిద్దరం కలిసి ఎంతో అన్యోన్యంగా ఉన్నాం, ఇంతమంది పిల్లల్ని కన్నాం. రేపు ఉదయము అమ్మ ఎక్కడ నాన్న, అమ్మ ఎక్కడ నాన్న అని నా బిడ్డలు అడిగితే నేను ఇప్పుడు ఏం చెప్పుకోవాలి? ఎంతో కష్టపడి ఈ సంసారాన్ని నడిపావు, నాకేమీ తెలియదు. ఆ బిడ్డల్ని అంత కష్టపడి నువ్వు పెంచావు, ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఈ సంసార బాధ్యతలనంతా నేను ఎలా చూసుకోవాలి? రేపటి నుంచి నేను ఎలా బిడ్డల్ని ఓదార్చాలి, ఎలా ఆ బిడ్డల్ని సాకాలి అని బాధపడుతున్నాడట. కొంచెం అన్వయించుకుంటే అక్కడ ఆడపక్షి మగపక్షి అలా చెప్పినా ఇదంతా మనందరి జీవితంలో జరిగేదే. ఇలా ఆడపక్షిని చూసి బాధపడుతూ మైమరిచిపోయి మాట్లాడుతున్న మగపక్షిని ఇప్పుడు ఆ పోయేవాడు బాణం పెట్టి కొట్టాడు. వెంటనే చచ్చిపోయింది, కింద పడిపోయి. అమ్మ ఒక్క క్షణం ముందు వరకు ఆ మగపక్షి ఏమనుకునింది? నేను ఉండిపోతున్నాను, ఆడపక్షి చచ్చిపోతుంది, తీసుకెళ్ళిపోయాడుగా, రెక్కలు విరిచేశాడుగా, అది చచ్చిపోతుందని వీడు బాధపడ్డాడు. మరుక్షణం ఏమైంది? మగపక్షి చచ్చిపోయింది, ఆడపక్షి బతికే ఉంది. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదమ్మా. ఇంతవరకు మరణాన్ని తప్పించుకొని దాక్కుని ఉండిపోయిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవ్వడూ లేడు. ఎందుకు బాధపడుతున్నాం? ఒకవేళ మనమందరము శాశ్వతంగా ఉండిపోయి అన్నగారు ఒక్కటే వెళ్ళిపోతే మనం బాధపడ్డంలో అర్థం ఉంది. అయినా అమ్మ ఆలోచించారా? మనము వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే కదా, మరి ఎందుకు బాధపడ్డాం? ముందుగా వెళ్ళాడు, అంతేగా, ముందుగా వెళ్ళాడు, తర్వాత మనము వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. ఏమమ్మా ఇంతవరకు మృత్యువుని యమధర్మరాజు బారిన పడకుండా ఎవడైనా ఉన్నాడా? ఎవ్వడూ లేదు. దాక్కుని ఉన్నవాడు ఒక్కడిని చూపించమ్మా, ఒక్కడి పేరు చెప్పమ్మా, మృత్యువు బారిన పడకుండా ఉన్నవాడు. అలా లేదు కదా, అందరూ వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. ఈరోజు అతను వెళ్ళాడు, రేపు పొద్దున మనం వెళ్ళిపోతాం, అంతే కదా, ఎందుకు శోకపడుతున్నావు అని మాట్లాడాడు. ఈ మాటలకి దిది వాళ్ళ అన్నగారి యొక్క భార్య పిల్లలు అంతా అవును కదా, నిజమే కదా అని ఆ శోకం నుంచి కొంచెం ఓదార్పు పొంది వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒకటి గమనించారా? ఇన్ని మాటలు మాట్లాడి ఇంత వేదాంతము చెప్తున్నవాడెవరు? ఒక రాక్షసుడు. చాలా గొప్పగా తత్వం బోధించాడు. అతను చెప్పిన మాటల్లో తప్పు లేదు కదా, అన్ని అక్షర సత్యాలే, సరిగ్గా చెప్పాడు. ఇది ఇంత మాట్లాడిన మరుక్షణం వాడు ఏం చేశాడంటే, వీళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బయటికి వచ్చాడు. బయటికి వచ్చి అన్నాడు, అందరి మంది రాక్షసుల సైనికులంతా పిలిచి అన్నాడు, ఆ రాక్షస ద్రోహి ఎవరు? విష్ణు. ఇతని ఉద్దేశంలో విష్ణు. అతనికి ఎప్పుడూ మనమంటే పడదు, మనమంటే రాక్షసుడు, మనమంటే పడదు. ఎప్పుడూ మనల్ని రకరకాల అవతారాలు ఎత్తి చంపేస్తూ ఉంటాడు. ఎలా అయినా వాడిని మనం వెతికి పట్టుకొని చంపేయాలి. ఇంతవరకు అతను ఏం చెప్పాడు? అందరూ వెళ్ళిపోతారు, మనకు అవేం ఉండకూడదు, శోకం ఉండకూడదు, మనం మిగిలిపోతామా అని చెప్పాడు. దీన్ని బట్టే అనిపిస్తుంది అనమాట. పరులకి చెప్పేటప్పుడు ప్రతి ఒక్కడు వ్యాసుడు పరాశరుడే. మనకు అన్వయించుకుని మనం దాన్ని ఆచరణలో పెట్టాల్సి వచ్చినప్పుడు మాత్రమే అన్ని బయటకు వస్తూ ఉంటాయి. అలా చెప్పి అన్నాడు, ఆ విష్ణువు మహామాయావి, వాడెవరికి కనపడు, ఎక్కడ దొరకడు. కానీ కొంతమంది పెద్దవాళ్ళు చెప్పారు నాకు, వాడు యజ్ఞ యాగాదుల్లో ఉంటాడు, వేదం ఎక్కడ ఉంటుందో అక్కడ విష్ణు ఉంటాడు, ఆవుని పూజించే చోట ఉంటాడు, బ్రాహ్మణుల్లో ఎవరైతే భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటారో వాళ్ళలో ఉంటారు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళందరినీ నాశనం చేయాలి. ముందేం చేయాలి? యజ్ఞ యాగాది క్రతువులు ఎక్కడ చేస్తున్నా ఆపేయండి, ఆవుని పీడించేయండి. ఎవడైనా విష్ణునామ స్మరణ చేస్తే వాడిని చంపేయండి. మీరేం పని చేస్తూ ఉండండి. వాడిని చంపడానికి అవసరమైన శక్తియుక్తులు నేను తీసుకొని వస్తాను. అది ఎలాగా? తపస్సు చేసి.